స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవతా విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేపాల గ్రామ ఉప సర్పంచ్ తుమ్మ సతీష్ అన్నారు. గురువారం మునగాల మండలం రేపాల గ్రామంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమయం అన్నారు. జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించినట్లు తెలిపారు. ఈరోజు మునగాల మండలం రేపాల గ్రామంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి 4వ వర్ధంతి సభను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపాల గ్రామంలో నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారిగా ప్రధాన పాత్ర పోషించినటువంటి మల్లు స్వరాజ్యం గారు 12 లక్షల ఎకరాల భూమిని పేదల కోసం పంచినటువంటి మల్లు స్వరాజ్యం గారి వర్ధంతి ఈరోజు మునగాల మండలం రేపాల గ్రామంలో జరుపుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ గ్రామాల నుంచి, మండలాల నుంచి, లేకపోతే జిల్లాల నుంచి అధికారులు ఉన్నటువంటి నాయకత్వాలు మాకు అని దోసుకునే తీరులో ఆనాడు ఎంతో ఉన్నత వర్గానికి చెందిన ఉండి కూడా లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉంది. కాబట్టి వారి చరిత్ర మరవకుండా వాళ్ళ వర్ధంతులు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. భూమి భుక్తి విముక్తి కోసం సాగిన నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితం 4000 గ్రామాలు విముక్తి చెంది 12 లక్షల ఎకరాల భూమి పంచిన ఘనత చరిత్ర నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉంది. నేటికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో 10-12 ఏళ్లలో జరిగిన తెలంగాణ పోరాటం వాళ్ళ నాయకత్వానికి జీవనం కొనసాగించడానికి ఆస్తులు సంపాదించుకోవడం ఉన్న తెలంగాణ అయింది తప్ప ప్రజల తెలంగాణ కాదు. ఈ తెలంగాణ ప్రజల బాగోగులు అభివృద్ధి చేయడానికి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అడిపడింది. అందుకే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఇక్కడున్న ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అంటే ఈ కళాకారుల గురించి నువ్వు ఏం చేసినావు అనేది నీ మనసులో ఉంచుకొని నువ్వు ఆ మీ సేవకుడు చేస్తే కథం అమర వీరులకు అమర వీరులకు మరి మాకు పింఛన్ రావట్లేదు.